వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు. శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే డాక్ సేవక్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హాజరవుతారు. సాయంత్రం తపాలా శాఖ ఉద్యోగులను సీఎం చంద్రబాబు సన్మానిస్తారు. ఈ రోజు సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు. శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే డాక్ సేవక్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా హాజరవుతారు. సాయంత్రం తపాలా శాఖ ఉద్యోగులను సీఎం చంద్రబాబు సన్మానిస్తారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్ లైన్ అందిస్తారు. కొండలరావు. గుడ్ మార్నింగ్ ప్రియాంక. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు గుంటూరులో పర్యటించనున్నారు. సత్యసాయి ఆధ్యాత్మిక సిటీ గ్రామీణ డాక్ సేవా సమ్మేళనంలో చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జ్యోతిరాజ్ సింధియాతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సమ్మేళనంలో పోస్టల్ సదస్సు సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామీణ డాక్ సేవకులు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జ్యోతిరాజ్ సింధియా చేతుల మీదుగా అవార్డులు కూడా ప్రదానం కూడా చేయనున్నారు. జాతీయ తపాలా శాఖలో అంతర్భాగమై గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న గ్రామీణ డాక్ సేవక్ అంకిత భావాన్ని గుర్తిస్తూ వారిని సన్మాన కార్యక్రమం ఈ రోజు జరగనుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆలోచన చేసి దీని అనుగుణంగా కూడా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ గుంటూరులో భారీ సమ్మేళనం కూడా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్, బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సేవలను సామాన్యుడి ముంగిట చేరుస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు ఈ వేదికపై ప్రత్యేకంగా పురస్కారాలు అందించి వారిని సత్కరించినట్టు కూడా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాజ్ సింధియాతో పాటు పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమ్మేళనం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న పోస్టల్ నెట్వర్క్ సంబంధించి బలోపేతం చేసేందుకు కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని వివిధ భాగాల నుండి సుమారు 9,000 మంది గ్రామీణ డాక్ సేవకులు ఈ సమ్మేళనానికి హాజరవుతారు. ఈ రోజు జరగబోయే ఈ సమ్మేళనం ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ఏదైతే జీడీఎస్ సంబంధించి ఉత్తేజపరచడానికి దోహదపడుతుందని కూడా నిన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు జరిగే ఈ కార్యక్రమాన్ని ఉత్తమ కనబరిచినటువంటి ఈ అవార్డులు కూడా ప్రదానం చేసి వాళ్ళలో ఉత్తేజపరిచే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రి జ్యోతిరాజ్ సింధియా, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరవుతారు. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.